పురుషోత్తం రెడ్డి గారు, డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తున్నాను. ఏంటి ఫ్రస్ట్రేషన్ అంటే ఒక వీడియో ఒక సాక్ష్యంగా కనిపిస్తుంది, ఏం చెప్తారు సార్? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే. బేసిక్ గా ఏదో ఉంది, సామెత ఉంది కదా, శంఖంలో పోస్తే గానీ తీర్థం కాదన్నట్టు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు చెప్తే గానీ దానికి ప్రయారిటీ రాల. దాదాపు మనలాంటి వాళ్ళు కాస్త రాజకీయాల్లో అవగాహన ఉన్న వాళ్ళు 1 year నుంచి చెప్తున్నాం ఇదే సిద్ధాంతం. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఆఫీసులో చెప్పారు కాబట్టి దానికి విలువ పెరిగిపోయింది. నిజానికి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో సరిగ్గా చెప్పలేదు, దాంట్లో బోల్డెన్ లోపాలు ఉన్నాయి. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అంటే ఇక్కడ లక్ష్మీపార్తి గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయంలో దూరదృష్టి కలిగిన వ్యక్తి. ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలు అప్పటికప్పుడు గుర్తిస్తాడు. అంతవరకు మనం అంగీకరించాలి. ఆయన గుర్తిస్తున్నాడు, ఏ రోజుకు ఆ రోజు పరిస్థితులు బాగలేదు అనే విషయాన్ని పర్ఫెక్ట్ గా గుర్తిస్తున్నాడు. కానీ అడుగులు మాత్రం చాలా ఘోరంగా వేసి మరింత కిందకి వెళ్ళిపోతున్నాడు. ఇది మౌలికమైన కారణంగా కనిపిస్తుంది. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయి. ఈశ్వర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ముందు పరిపాలన వేరు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిపాలన వేరు. ఒక మౌలికమైన తేడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనా పద్ధతుల వల్ల సమాజంలో ఒక నిలువున చీలికాలను కానీ స్పష్టమైనటువంటి పోలరైజేషన్ వచ్చింది. ఇంతకుముందు పోలరైజేషన్ కులాలు లేదా పార్టీ లాయల్టీస్గా ఉండేది. కానీ ఈరోజు పోలరైజేషన్ ఎలా ఉందంటే, ప్రభుత్వం అనుసరించే విధానాల వల్ల లబ్ధి లేదా ప్రయోజనం పొందేవాళ్ళు లేదా బాగుపడే సమాజం ఒకవైపు, దానికి భిన్నంగా ఉండేవాళ్ళు ఇంకోవైపుగా పోలరైజేషన్లో మార్పు వచ్చింది. దానికి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా విమర్శలు చేస్తున్నాడు, చంద్రబాబు గారు ఎందుకు రాళ్ళతో కొట్టండి అవుతున్నాడు. ఫ్రస్ట్రేషన్స్తో వచ్చిన కారణంగా రాళ్ళతో కొట్టాడు అనేది నేను 10% అనుకుంటాను. 90% కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాల మీద అటాకింగ్ ఏమని చేస్తున్నాడు, నేను ఈ పథకాలను అమలు చేశాను, నేను ఈ పద్ధతుల్లో పరిపాలన చేస్తున్నాను కాబట్టి నమ్మితే నాకు ఓటేయండి, ఇవి అపోజిషన్ వస్తే ఇవన్నీ పోతాయని చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు దానికి కౌంటర్ ఏం చేయాలి, అంతకన్నా బెటర్ పరిపాలన నేను ఏ విధంగా చేస్తానో ఆ పరిపాలన ఉల్టాగా నేను ఏమేం చేస్తాను చెప్పాలి. ఆయనకి ఉల్టా ఆలోచన లేదు. సాధారణంగా ఈశ్వర్ గారు రాజకీయ పరిజ్ఞానం ఎవరైనా సరే అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఓడించమని ఎలా పిలిపివ్వాలంటే, వాళ్ళు చేస్తున్న పరిపాలన పద్ధతులు బాగలేదు, దానికి భిన్నమైన పరిపాలన పద్ధతులు నేను అమలు చేస్తాననే ప్రతిపక్షమే ఎప్పుడూ సక్సెస్ అవుతుంది. అంతకు భిన్నంగా జగన్ కన్నా నేను బాగా చేస్తానంటే జగనే బెటర్ అనుకుంటారు ఎవరైనా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ పరిపాలనకు మెరుగులు దిద్దుతాను అంటున్నాడు. మీరు మొత్తం చూడండి, ఆయన భాష, ఆయన వ్యవహారాల్లో జగన్ గారు 5,000 వాలంటీర్లకు ఇస్తానన్నాడు, నేను 10,000 ఇస్తాను. జగన్ గారు 3,000 సంక్షేమ పథకాలు ఇస్తాను, నేను 4,000 ఇస్తాను. ఇంకా ఈయన ఎందుకు, మళ్ళీ జగనే బెటర్ కదా, ఆయనే కొనసాగిస్తాడు కదా. కాబట్టి ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫిలాసఫీ లేని కాదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఫస్ట్ నువ్వు ఏమైనా చెప్పు, జగన్ కన్నా బెటర్ అంటున్నాడు. జగన్ ఉల్టా కావాలని కోరుకునే సమాజం నీకు ఓటేస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వ్యతిరేకించే వాళ్ళందరూ నీకు ఓటేయాలంటే ఫస్ట్ ఆ విధానాలు వ్యతిరేకించాలి. ఇప్పుడు మనకు చర్చలో లేకపోతే పెద్దల జయప్రకాష్ నారాయణ గారు ఒక యాంగిల్ ఆయన సమర్థించాడు. ఏ యాంగిల్, ఈ అన్ని సంక్షేమ పథకాలని. ఇప్పుడు ఆయన ఏం సమర్థించాలి జయప్రకాష్ నారాయణ? 3,000 ఇస్తానన్న జగన్ వ్యతిరేకించిన పాపానికి 4,000 ఇస్తానని సమర్థించాలనా? వాలంటీర్లే వద్దు అనుకున్న జయప్రకాష్ నారాయణ గారికి 10,000 ఇచ్చారని సమర్థించాలనా? అంటే చంద్రబాబు నాయుడు గారిని సమర్థించడానికి కూడా సమర్థించే వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఫాలో అవుతా ఉన్నప్పుడు నువ్వేం సక్సెస్ అవుతావు? రెండో అంశం పదే చెప్పుకున్న ఈశ్వర్ గారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక ఐకానిక్ గా కొన్ని అంశాలు ముందుకు వచ్చాయి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇది నా ఐకానిక్ అని చెప్పడానికి ఒక ఐకానిక్ విషయం లేదు, ఐకానిక్ సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 ఏళ్ల పరిపాలననే ఇది నా గ్రామ సచివాలయాలు నా ఐకానిక్, గ్రామ సచివాలయ సిబ్బంది నా ఐకానిక్ అని చెప్పగలుగుతున్నాడు. మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే మనకి ఐకానిక్ పాలసీలు ఏమీ లేవు. మన పాలసీలు అన్నా ఏంటంటే, మనం దేవులపల్లి అమర గారి పుస్తకాన్ని మళ్ళీ ఇవి కరెక్ట్ టైం అది దేవులపల్లి అమర గారి పుస్తకం. ఎందుకంటే జగన్ గారు ఎట్ట ఎదిగాడు, చంద్రబాబు నాయుడు గారు ఎట్ట ఎదిగారు, 3 దారుల పుస్తకం. మన రాజశేఖర రెడ్డి గారు తను అనుకున్న విధానాలను అమలు చేస్తూ ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ఎదిగాడు. జగన్ ఎదిరెద్ది పోరాడి ఎదిగాడు. చంద్రబాబు నాయుడు పరిస్థితులు తనకు అనుగుణంగా ఎదిగినాడు అని చెప్పాడు. పరిస్థితులు అనుగుణంగా ఎదగడం కోసం ఏ పద్ధతులన్నా పాటించాడు అని చెప్పాడు. ఇప్పుడు అదే కనపడతాం. ఒకటేంటంటే, ఇంతకుముందు చూసినటువంటి వీడియో నుంచి ఒక ప్రశ్న అడగాలని. మీకు అబ్జర్వేషన్ ఎక్కువ ఉంది, మీరు బాగా అబ్జర్వ్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో. టీడీపీ నాయకులే 147 స్థానాల్లో వైసీపీ మనకంటే ముందుంది, 2% పైగా ఓట్ షేర్తో మనం వెనకబడిపోయి ఉన్నామని చెప్పడం చూస్తుంటే గ్రౌండ్ లెవెల్లో వాస్తవం ఎట్లా కనిపిస్తుంది సార్ మీకు? అంటే నేను అది వాళ్ళ విశ్లేషణ కూడా కరెక్ట్ కాదు అంటున్నాను. పాయింట్ ఏంటంటే, ఈ సమాజంలో పేద వర్గాలు,
దిగువ మధ్య తరగతి మహిళలు వీళ్ళందరూ బరువు బలహీన వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. అట్లా ఉన్నప్పుడు 147, 22 జిల్లాలు సపరేటే ఉండదు. రాష్ట్ర వ్యాప్తంగానే ఒక సమూహంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎందుకు వచ్చింది ఈ పద్ధతి? ఒకప్పుడు ఒక చిన్న సంక్షేమ పథకం కావాలంటే వైసీపీయో తెలుగుదేశమో కాంగ్రెస్ అధికారంలో ఉంటే రెడ్డో నాయుడో ఇంటికి వెళ్ళి అయ్యా బాబు నాకు ఈ సంక్షేమ పథకం కావాలంటే పాతకాలంలో ఈశ్వర్ గారు కొన్ని ఆధిపత్య ఏరియాల్లో 2 రోజులు నా ఆవుకో మేతయ్యరా మళ్ళీ చూస్తానని చెప్పేవాడట. అంటే ఒక పథకం కావాలని ఒక రెడ్డింటికో నాయుడింటికి వెళ్తే ఈ రోజు అదే ప్రభుత్వం ఆ దళితుడింటికి ఆ బలహీన వర్గానికి వెళ్ళి ఇది నీ పథకం అని చెప్తా ఉంది. ఇది పెద్ద విప్లవం కదా. 3,000 రూపాయలు చూస్తున్నారు చాలా మంది. కానీ ఒక విప్లవాత్మకమైన మార్పు ఏమొచ్చిందంటే నేను ఒక రెడ్డింటికో నాయుడింటికో పోయి అడుక్కునే స్థాయి నుంచి ఒక పేదవాడు ఈ రోజు అదే ప్రభుత్వం ఆ దళితుడింటికి వచ్చి ఆ బలహీన వర్గాల నుంచి ఇది నీ పథకం నువ్వు చేసుకో నేను వచ్చి నీ ఇంటికి ఇస్తానడం ఒక విప్లవం కదా. ఆ దళితుడికి ఆ బలహీన వర్గాలకి 3,000 సబ్జెక్ట్ కాదు ఇది. ఇది చాలా ఇంపార్టెంట్ రెవల్యూషనరీ చేంజెస్ ఆంధ్రలో వచ్చింది. దీన్ని చంద్రబాబు గారు మొదట్లోనే గుర్తించుంటే కొన్ని మెరుగులు దిద్దుకోండొచ్చు. మొదటి ఏహేళన చేసినాడు, అవహేళన చేసినాడు. దానివల్ల ఏమైంది? వాళ్ళందరూ దూరం అయిపోయినారు. ఇప్పుడు వాళ్ళందరూ దగ్గర తెచ్చుకోవడం కోసం మళ్ళీ ముందుకు వస్తున్నారు. అందువల్ల ఉన్నోళ్ళు పోయినారు, ఆల్రెడీ పోయినోళ్ళు పోయినట్టు పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే అర్బన్ ఏరియాలో కొంత వ్యతిరేకత ఉంది వైసీపీకి, వాళ్ళు ఒప్పుకోకపోయినా ఈ పథకాల వల్ల. కానీ ఈ అర్బన్ ఏరియాలో ఏం ఆశించారు? ఈ పథకాలు రద్దు చేస్తాడేమో చంద్రబాబు నాయుడు ఆశించి వాళ్ళు వెనకాల తిరిగినారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో. ఇప్పుడు దానికన్నా బెటర్ గా అమలు చేస్తానంటే వాళ్ళు జగన్తోనే ఉంటారు, వీళ్ళు జగన్తోనే ఉంటారు. ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్స్ వల్లనే ఈరోజు ప్రధాని ముందుకు వస్తుంది. మీరు చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇది 147 దగ్గర ఆగదు, ఇంకా ముందుకు పోయి 175 దగ్గర అవుతుంది అన్నట్టు ఉంది. అన్నిట్లో ఈ సార్వజనికత ఉంది. దాన్ని వైసీపీ ఎట్ట వర్కౌట్ చేసుకుంటుంది, తెలుగుదేశం ఎట్ట వర్కౌట్ చేసుకుంటుంది ఆధారపడుతుంది. అన్ని సీట్లో ఈ సార్వజనికమైన అనుకూలత ప్రతికూలత ఉంటాయి కదా. రైట్.